జమ్మూ టెర్రర్ అటాక్ తర్వాత హస్తినలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్పై చర్యల విషయంలో స్పీడ్గా అడుగులు వేస్తోంది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధత అంశాలపై ప్రధానికి రాజ్నాథ్ బ్రీఫింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక ఉగ్రవాదుల ఏరువేతకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. రాజ్నాథ్తో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. జమ్మూ టెర్రర్ అటాక్ తర్వాత హస్తినలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్పై చర్యల విషయంలో స్పీడ్గా అడుగులు వేస్తోంది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధత అంశాలపై ప్రధానికి రాజ్నాథ్ బ్రీఫింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక ఉగ్రవాదుల ఏరువేతకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. రాజ్నాథ్తో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. జమ్మూ టెర్రర్ అటాక్ తర్వాత హస్తినలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్పై చర్యల విషయంలో స్పీడ్గా అడుగులు వేస్తోంది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగానే ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు, త్రివిధ దళాల సన్నద్ధ అంశాలపై ప్రధానికి రాజ్నాథ్ బ్రీఫింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ఇక ఉగ్రవాదుల ఏరువేతకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. రాజ్నాథ్తో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. యసిక, ప్రధానితో రాజ్నాథ్ సింగ్ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, మోదీతో రాజ్నాథ్ మీటింగ్ లో ఏ అంశాలపై డిస్కస్ చేస్తున్నారు? చాలా క్రూషియల్ మీటింగ్ జ్యోతి ఇది. నిన్న సిడిఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ మంత్రితోటి సిడిఎస్ అనిల్ చౌదరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదే రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి బిఎస్ఎఫ్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి ఆయన కూడా భేటీ అయ్యారు. కీలకంగా పహల్గావ్ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో తీసుకుంటున్నటువంటి చర్యలు, వీటన్నింటికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి ఈరోజు ప్రధానికి బ్రీఫింగ్ చేయబోతున్నారు. కీలకంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఇటు భారత్కు సంబంధించిన సన్నద్ధతకు సంబంధించి, ముఖ్యంగా త్రివిధ దళాలకు సంబంధించి వారు చేస్తున్నటువంటి డ్రిల్స్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అలాగే అనుసరించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా రక్షణ శాఖ మంత్రి ప్రధానికి బ్రీఫ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకంగా రాజ్నాథ్ సింగే వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారంలో. మొన్న జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలతోటి జరిగినటువంటి సమావేశంలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతనే ఆ సమావేశం జరిగింది. ఇక యుద్ధం లాంటి సిచ్యువేషన్స్లో రక్షణ శాఖ అనేది చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శాఖ నుంచే అన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారం, ముఖ్యంగా బార్డర్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే సెక్యూరిటీకి సంబంధించినటువంటి డిప్లాయ్మెంట్స్ కావచ్చు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా వీరి నేతృత్వంలోనే కీలకంగా నిర్ణయాలు అనేది కూడా తీసుకోబోతుంటారు. ఇక కీలకంగా రఫేల్కి సంబంధించినటువంటి ఒక డీల్ను కూడా ఈరోజు సైన్ చేయబోతుంది భారత ప్రభుత్వం నుంచి. సుమారు 63,000 కోట్ల రూపాయలకు సంబంధించి 20 రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి, అవి కూడా సముద్ర జల వాటికి సంబంధించినటువంటి కంబాక్ట్ మిషన్స్కి యూజ్ చేసేటువంటి రఫేల్స్కి సంబంధించినటువంటి డీల్స్ పైన సైన్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా ప్రధానితోటి రాజ్నాథ్ సింగ్ చర్చించేటువంటి అవకాశం ఉంది. నిన్న సిడిఎస్ వివరించినటువంటి అంశాలను వాటన్నింటినీ కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్తారు. కీలకంగా ఇటు పాకిస్తాన్ పైన ముప్పేట దాడిలాగానే ప్రస్తుతానికి భారత్ వ్యవహరిస్తుంది. ఓవైపు దౌత్యపరంగా పాకిస్తాన్ను ఒంటరి చేయడము, అలాగే వారికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులపైన దెబ్బ కొట్టడం కావచ్చు, వీటన్నింటిపైన కూడా ప్రస్తుత భారత్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే దేశంలో ఉంటున్నటువంటి పాకిస్తానీయుల్ని ఆ దేశానికి పంపించేందుకు అవసరమైనటువంటి ఎవరైతే వీసా గడువులు ముగిసాయో వారందరికీ కూడా పాకిస్తాన్ వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేట అనేది కూడా కొనసాగుతూనే ఉంది. ఘటన జరిగిన రోజు నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్స్, సెర్చ్ ఆపరేషన్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కవింపు చర్యలకు కూడా పాల్పడుతూ ఉంది. సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. కాబట్టి వాటన్నిటిని ఏ విధంగా ఎదుర్కొంటున్నాము, ఒకవేళ పాకిస్తాన్ బెదిరిస్తున్నట్టుగా అణ్వాయుధాలకు సంబంధించినటువంటి దాడికి తాము సిద్ధంగా ఉన్నాం, తమ వద్ద ఉన్నటువంటి 130 అణుబాంబులు భారత్ వైపే ప్రయోగిస్తామంటూ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి మంత్రులు కీలక ప్రకటనలు
ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని తిప్పికొట్టడానికి అవసరం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి పైనే పూర్తిగా ఫోకస్ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర దేశాలకు సంబంధించి భారత్ తోటి స్నేహ సంబంధాలు ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి సహకారాలను కూడా భారత్ తీసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే చాలా దేశాలకు సంబంధించిన అధినేతలు భారత్కి అనుకూలంగా వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి వాటన్నిటినీ కలుపుకొని వెళ్ళి పాకిస్తాన్ పైన ఒత్తిడి తెంచే దిశగా భారత్ ప్రయత్నాలన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు జరగబోయేటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భేటీలో కూడా ఒకవేళ యుద్ధం కనుక అనివార్యమైతే అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, సెక్యూరిటీకి సంబంధించినటువంటి పర్సన్ డిప్లాయ్మెంట్స్ కావచ్చు, అలాగే ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి డ్రిల్స్ కూడా సాగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రధాన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది జ్యోతి.